ఆదాం అంటున్నాడు, నీ స్వరమును వినగానే నేను భయపడి నేను దాక్కున్నా. ఎక్కడి నుంచి వచ్చింది భయం? మంచిగా వినాలా. మనకు భయం ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో బంధము తెగిపోగానే భయం ఆవరిస్తుంది. అది మీకైనా మాకైనా. కానీ క్రైస్తవులు భయానికి సంబంధించిన వారు కాదు, క్రైస్తవులు భయస్థులు కాదు. మన దేవుడు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ఆ భయమనంతా కూడా భరించున్నాడు. శిష్యులు చూడండి, ఎవ్వరికి భయపడలే. చెరసాలలో వేసిన వారు చెరసాల కారాగృహంలో దేవుడిని ఆరాధించి గణపరిచినారు. భయం లేదు వారికి. ఎందుకంటే పౌలు శీలలు దేవునితో మంచి సహవాసం కలిగిన వారు. పేతురును చెరసాలలో వేగానే మంచి నిద్రపోతున్నాడు, భయం లేదు. హేరోదంటే భయం లేదు, చంపుతారనే భయం లేదు. కారణం దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగిన వాడు. పౌలు యొక్క ఓడ మునిగిపోతూ ఇక మనం బ్రతకము అని నావికులు అన్నా, మీరేం భయపడద్దు, మనం బ్రతుకుతామని పౌలు అంటానికి కారణం దేవునితో మంచి బంధము కలిగిన అనుభవం. సార్వత్రిక సంగమా, క్రైస్తవులు దేవునితో బంధాన్ని దూరం చేసుకుంటున్నారు. ప్రార్థన లేదు. ప్రార్థన అనగానే నీకు స్తోత్రం, నాకు ఆత్రం. హోటల్లో కూర్చుంటావు, పెళ్లిళ్ళల్లో పేరంటాళ్ళల్లో గంటలు కూర్చుంటావు, మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళి గంటలు కూర్చుంటావు. కానీ దేవునితో ప్రతిరోజు సహవాసం అంటే టైం లేదు, ఐఎమ్ టైర్డ్ అంటావు. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తును బట్టి భయం, మీ పిల్లలు సెటిల్ అవుతారో లేదో అనే భయం, మీ పిల్లల పెళ్లిళ్ళు అవుతాయో లేదో అనే భయం, మా అప్పులు తీరుతాయో లేదో అనే భయం, ఈ రోగం పోతుందో లేదో అనే భయం. ప్రతి మనిషి, ప్రతి విశ్వాసికి, దైవజనునికి సైతం భయం భయం భయం. ఎక్కడి నుంచి ఆవరించింది ఆదాములో ఈ భయం? చల్లపుట తోటలో దేవునితో మాట్లాడినంత కాలం భయం లేదు. కానీ ఎప్పుడైతే బంధం తెగిపోయిందో ఇమ్మీడియట్గా ఆదాములో ప్రవేశించింది భయం భయం భయం.